భగవద్గీత సాంఖ్యయోగ. సంజయుడన్నాడు. ఆ ప్రకారంగా కరుణతో ఆవహింపబడి కన్నీటితో నిండి కలతపడుతున్న చూపుతో విషాదంలో ఉన్న అర్జునుణ్ణి చూచి మధుసూదనుడు ఇలా అన్నాడు. అర్జున, ఈ విషమ స్థితిలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకి తగింది కాదు. స్వర్గాన్ని, కీర్తిని రెంటినీ చెడగొడుతుంది. అర్జున, బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రు సంహారకుడా, క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి లేచి నిలబడు. అర్జునుడన్నాడు. మధుసూదన, పూజలకి అర్హులైన భీష్మ ద్రోణులకి యుద్ధంలో ఎదురుగా బాణాలు ఎలా వదలగలను? మహానుభావులైన గురువుల్ని వధించకుండా ఈ లోకంలో బిచ్చమెత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధిస్తే నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను. ఈ రెంటిలో బిచ్చమెత్తుకోవడమో, యుద్ధం చేసి గురువులను చంపడమో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధము చేసినా మేము గెలుస్తామో, వాళ్ళే గెలుస్తారో, మేమే గెలిచినా ఎవరిని చంపాక జీవించడానికి ఇష్టపడమో ఆ ధృతరాష్ట్ర నందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు. కార్పణ్య దోషం వల్ల నా బుద్ధి దెబ్బతిన్నది. ధర్మమేదో తెలియని వాడనై నిన్నడుగుతున్నాను. ఏది నిశ్చింతగా శ్రేయస్కరమో అది తెలియచెయ్యి. నీ శిష్యుణ్ణి, నీ శరణుజొచ్చిన నాకు బోధ చెయ్యి. ఇంద్రియాలని దహింపజేసే నా ఈ శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. భూమిలో ఏకఛత్రాధిపత్యం కానీ, దేవలోకాధిపత్యం కానీ దీనిని తొలగించలేదు. ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి యుద్ధం చెయ్యనని గోవిందునితో పలికి మరి మాటాడకుండా ఊరుకున్నాడు. భారత, రెండు సేనల మధ్య వివాదంలో పడిన అతన్ని చూచి ఋషికేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా పలికాడు. శ్రీ భగవానుడన్నాడు. నీవు విచారింపదగని వారి కోసం విచారిస్తున్నావు. ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి కానీ, బ్రతికి ఉన్న వారి గురించి కానీ పండితులు శోకించరు. నేను కానీ, నీవు కానీ, ఈ రాజులు కానీ లేని సమయం అంటూ భూతకాలంలో లేదు. ఇక ముందు కూడా ఎవరూ లేని సమయం అంటూ ఉండబోదు. ఈ శరీరంలో దేహదారికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎలా కలుగుతాయో అలాగే మరో దేహం లభించడం కూడాను. వివేకి ఈ విషయంలో భ్రమపడడు. కుంతి కుమార, ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణాలని, సుఖదుఖాలని కలిగిస్తాయి. అవి వస్తూ పోతూ ఉంటాయి, నిలకడలేనివి. అర్జున, వాటిని సహించాలి. పురుష శ్రేష్ఠుడా, సుఖదుఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ఈ ద్వంద్వాలు బాధించవో అతడు అమృతత్వానికి అర్హుడవుతాడు. అసత్యమైన వాటికి సత్తా లేదు. సత్యమైన దానికి సత్తా లేకపోవడం అంటూ లేదు. ఈ రెండింటి అసలు స్వరూపము తత్వజ్ఞుల చేత దర్శింపబడినది. దేని చేత ఈ ప్రపంచం యావత్తూ వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు వినాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు. నిత్యమైన, నాశరహితమైన, పరిమాణాలు లేని శరీరధారియగు ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా, యుద్ధము చేయి. ఆత్మ చంపుతాడని కానీ, చంపబడతాడని కానీ ఎవరనుకుంటారో వారిద్దరూ ఎరుగని వారే. ఆత్మ చంపడు, చంపబడడు. చంపినా చచ్చినా శరీరమే కానీ శరీరి అయిన ఆత్మ కాదు. ఇతడు ఎప్పుడూ పుట్టేవాడు, గిట్టేవాడు కాదు. ఇతడు ఎప్పుడో తయారై ముందు లేకుండా పోయేవాడు కాదు. పుట్టుక లేనివాడు, నిత్యమైనవాడు, మార్పు లేనివాడు. ఇతడు పురాతనమైనవాడు. అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా కూడా చంపబడదు. జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆ పురుషుడు ఎలా ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు? మానవుడు జీర్ణమైన వస్త్రాలని విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో
అలాగే దేహధారి అయిన ఆత్మ జీర్ణమైన శరీరాలని విసర్జించి క్రొత్త వాటిని స్వీకరిస్తాడు. దీనిని శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాల్చదు, నీరు తడపదు, గాలి ఎండించదు. ఇది ఛేదించరానిది, కాల్చరానిది, తడుపరానిది, ఎండించరానిది, నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది. ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. అందువల్ల దీనిని నీవు ఈ ప్రకారంగా అర్థం చేసుకొని విచారించకూడదు. ఇక దీనిని నీవు నిత్యము పుట్టేది, నిత్యము గిట్టేదిగా భావించినా మహాబాహుడా, అప్పుడు కూడా ఇలా విచారించతగదు. పుట్టిన వానికి మరణం ఖాయం, చనిపోయిన వానికి జన్మ ఖాయం. అందుచేత నివారింపలేని విషయాలలో నీవు శోకింపరాదు. అర్జున, జీవుళ్ళ మొదలెక్కడో తెలియదు, మధ్య మాత్రం అగుపడుతుంది, చనిపోయాక ఏమీ తెలియదు. ఇక విచారం దేనికి? దీనిని ఎవరో ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఎవరో ఒకడు ఆశ్చర్యంగా చెబుతాడు, ఎవరో ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. విన్నప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు. అర్జున, అన్ని దేహాలలో ఉండే దేహి నిత్యమైనవాడు, చంపబడడు. అందుచేత ఎవర్ని గురించి నీవు విచారించతగదు. స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించదగదు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా మేలైనది లేదు. అర్జున, యాదృచ్ఛికంగా లభించినది, స్వర్గద్వారాన్ని తెరిపించేది అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు. ఇక ఈ ధార్మికమైన యుద్ధాన్ని చెయ్యకపోయావో దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలిన వాడవై పాపం పొందుతావు. ఇంకా ప్రజలు నిన్ను గురించి అంతు లేకుండా అప్రతిష్టాకరంగా మాట్లాడుతారు. మానవుడికి అకీర్తి మరణం కంటే బాధాకరం. ఈ మహారథులందరూ కూడా నీవు భయం వల్ల యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. వారు నీ వీరత్వాన్ని ఎంతో గౌరవించారు. ఇప్పుడు వాళ్ళకే నీవు చులకనైపోతావు. నీ శత్రువులు నిన్ను గురించి పలు రకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్థతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా? చనిపోయావా? స్వర్గాన్ని పొందుతావు. గెలిచావా? రాజ్యాన్ని భోగిస్తావు. అందుచేత కౌంతేయ, యుద్ధం చేయడానికి నిశ్చయించుకొని లేచి నిలబడు. సుఖదుఖాలని, లాభాలాభాలని, జయాజయాలని సమం చేసి యుద్ధానికి సన్నద్ధుడివి కా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు. ఇంతవరకు నీకు జ్ఞానాన్ని బోధించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి విను. పార్థుడా, ఈ జ్ఞానంతో కూడుకుంటే కర్మబంధాన్ని ఛేదిస్తావు. ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ, విపరీత ఫలితాలు కలగడం కానీ ఉండవు. ఈ ధర్మం ఏ కొంచెం ఆచరించినా అది పెద్ద భయం నుంచి రక్షిస్తుంది. కురునందన, ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేని వారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి. అర్జున, అజ్ఞానులు స్వర్గాది ఫలములను గూర్చి చెప్పే మాటల రహస్యం తెలియక వేదవాక్యల శబ్దాలతో ఆసక్తి ఉన్నవాళ్ళు, స్వర్గాదుల కంటే వేరేది మోక్షం లేదనే వాళ్ళు, పువ్వుల్లాంటి మధురమైన ఈ చెప్పబోయే మాటలని చెప్తారు. కోరికలతో నిండిన వాళ్ళు, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు, జన్మలను, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవి, భోగైశ్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధుర వచనాలను చెబుతారు. భోగైశ్వర్యాలలో తగులుకొని ఆ మధుర వాక్యాలకు లోబడిపోయిన వారికి అంతఃకరణంతో నిశ్చయ జ్ఞానం ఏర్పడదు. అర్జున, వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి. నీవు వాటికి అతీతుడవై సుఖదుఖాది ద్వంద్వాలని వదిలి నిత్యము శుద్ధ సత్వంలో నిలచి యోగక్షేమాలని వర్జించి ఆత్మజ్ఞానివి కా. అంతటా బలం పొంగిపొర్లుతున్నప్పుడు జలకలశాల ఉపయోగం ఎంతవరకు
అనుభవజ్ఞుడైన బ్రాహ్మణునికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడము మానుకోవాలి అని అనుకోవద్దు. ధనంజయ, యోగంలో నిలచి సంగం వదిలి కర్మ ఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది. ధనంజయ, సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్పమైనది. కాబట్టి ఆ సమబుద్ధిని ఆశ్రయించు. కర్మ ఫలానికి కారకులయ్యేవారు పిసినిగొట్టులు. సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగం కోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే. సమబుద్ధితో కర్మ నుండి జనించే ఫలితమునందు ఆసక్తిని త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు. ఎప్పుడు నీ బుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో అప్పుడు వినిన విషయాల నుండి విముక్తుడివి అవుతావు. విన్న వాటితో వేసారిపోయిన నీ బుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచినప్పుడు నీవు యోగాన్ని పొందుతావు. అర్జునుడన్నాడు, కేశవ, సమాధి కలిగిన స్థితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి అయినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు? శ్రీ భగవానుడన్నాడు, అర్జున, మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు పూర్తిగా విసర్జిస్తాడో, ఎప్పుడు తనలో తాను తుష్టిని, ఆత్మానందాన్ని పొందుతాడో అప్పుడు స్థితప్రజ్ఞుడనిపించుకుంటాడు. దుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలలో తహతహ పడనివాడు, రాగ భయ క్రోధాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడనిపించుకుంటాడు. ఎక్కడా దేనికి తగులుకోకుండా శుభాశుభాలని పొందినప్పుడు ఆనందించక ద్వేషించక నిలిచి ఉంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది. వాడు స్థితప్రజ్ఞుడు. తాబేలు తన అంగాలని ఉపసంహరించుకున్నట్లుగా ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువుల నుండి ఎప్పుడు ఉపసంహరించుకుంటాడో అప్పుడు అతడి ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది. అర్జున, పండితుడి ఇంద్రియాలు కూడా ఎంతగా నిగ్రహించే ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదకి లాగివేస్తాయి కదా. వాటినన్నింటినీ బాగా నిగ్రహించి యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది. అతడే స్థితప్రజ్ఞుడు. విషయ ధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగం ఏర్పడుతుంది. సంగం వల్ల కామము, కామం వల్ల క్రోధము జనిస్తాయి. క్రోధం వల్ల విభ్రాంతి, ఒళ్ళు తెలియకపోవడం కలుగుతుంది. విభ్రాంతిలో మరుపు, దానితో బుద్ధి నాశనం కలిగి బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం చెందుతాడు. రాగద్వేషాల నుండి విడువడి స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు. మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్న చిత్తుడి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది. నిగ్రహం లేని వానికి వివేకం ఉండదు. యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేని వానికి శాంతి లేదు. శాంతి లేని వానికి సుఖమెక్కడా? ఏ మనస్సు సంచరించే ఇంద్రియాలకి లోబడి వాటిని అనుసరిస్తుందో అది నీటిలోని పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి పారేస్తుంది. అందువల్ల ఓ మహాబాహుడా, ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అందరికీ ఏదైతే రాత్రియో సంపూర్ణ నిగ్రహవంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో జ్ఞానదశ మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో భోగానుభవం ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి. పరిపూర్ణంగా
స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్లు ఎలా చేరుకుంటాయో అలాగే ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమవుతాయో అతడే శాంతిని పొందుతాడు. కామదాసుడు పొందలేడు. అన్ని కోరికలని వదిలి అహంకార మమకారాలు వీడి ఆశని విడచి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు. అర్జున, ఇదే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులో చివరి సమయం వరకు నిలిస్తే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. స్వస్తి.